గుండె మార్పిడి శస్త్రచికిత్సను ఎప్పుడు ఆశ్రయిస్తారు? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మన ఇండియాలో చాలా తక్కువ జరుగుతుంది, చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నది కామన్గా ఎవరైనా బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా వాళ్ళు బతుకున్నా సరే గుండు కొట్టుకుంటూ ఉంటుంది కానీ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది కానీ వాళ్ళు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగా బెడ్ రిటర్న్గా ఉండిపోతారు. కొన్నాళ్ళకి వాళ్ళకి మెల్లమెల్లగా ఏదో రకమైన ప్రాణ ప్రమాదాలు వచ్చి వాళ్ళు చనిపోతారు. సో ఇలాగ వాళ్ళ గుండె భద్రంగా ఉండి బ్రెయిన్ మాత్రం పనిచేయని వాళ్ళు బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఇలాంటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ అంటారు. సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కామన్గా ఇందాక అనుకున్నట్టు హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళకి చేసే ఆపరేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అన్నది ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్లో చేస్తారు. మీరు తీసుకుంటే యావరేజ్గా మొత్తం ఇండియా అంతా కలిపి ఒక 400 నుంచి 500 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి ఇండియా వ్యాప్తంగా. ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పాత రోజుల్లో అయితే జనాలు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మందులు అన్నది ఈ హార్ట్ రిజెక్ట్ కాకుండా వాడే మందులు కంపల్సరీగా వాడాలి. సో ఆ మందులు వాడినా సరే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్తో 1-2 సంవత్సరాలు పాత రోజుల్లో బతికేవాళ్ళు. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత రీసెంట్గా వచ్చిన స్టడీస్ ప్రకారం ఇంచుమించు 4 నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో బతికిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అది బాడీలో పార్ట్ అయిపోతే వాళ్ళ జీవితకాలం ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. సో జనాలందరూ కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కాదు, ఇన్ జనరల్ మరణాంతరం వాళ్ళ బాడీలో ఏ అవయవాలైనా ఉపయోగపడితే దాన్ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంటే చాలామందిని మనం కాపాడినట్టు, కన్ను చూపించినట్టు అవుతుంది.